నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈరోజు వరల్డ్ లివర్ డే. మరి ఈరోజు వరల్డ్ లివర్ డే సందర్భంగా మనము బేగంపేట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కి వచ్చాము. మరి మనతో పాటు కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఈ విమలాకర్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాము, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. వనితా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సో వరల్డ్ లివర్ డే అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం చిన్నప్పటి నుంచి ఒక మనిషిని క్వశ్చన్ చేసినప్పుడు అరే నీకు కలేజా ఉందా అంటాం. కలేజా అంటే అర్థం లివర్ అనే అర్థం. అంటే నీకు గుండు ఉందా, మెదడు ఉందా, కిడ్నీ ఉందా అని ఎందుకు కలేజా ఉందా అని అంటారు అంటే, లివర్ అనేది సచ్ అన్ ఇంపార్టెంట్ ఆర్గాన్. మనం అనుకున్నట్టు చాలామంది గుండె చాలా ఇంపార్టెంట్, బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ అంటారు. కానీ అన్నిటికంటే బాడీలో అన్ని అవయవాలని సపోర్ట్ చేసే ఆర్గాన్ అంటే అది 250 రకాల పనులు చేస్తుంది. కాబట్టి అట్లాంటి లివర్కు ఏమైనా డ్యామేజ్ జరిగితే వచ్చే పరిణామాలు బట్టి అవన్నిటికీ సంబంధించి జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక లివర్ డేని డిసైడ్ చేయడం జరిగింది. సో అంటే రోజు మాట్లాడద్దా అని కాదు, రోజు మాట్లాడాలి, కానీ ఆ రోజు ఇచ్చే ఇంపాక్ట్ అనేది మ్యాక్సిమం రీచ్ ఉండాలనే ఉద్దేశంతో వరల్డ్ లివర్ డే డిజైన్ చేయడం జరిగింది. యా. సో సార్, అంటే మన శరీరంలో లివర్కు ఉన్న ఇంపార్టెన్స్ గురించి 2 మాటల్లో చాలా వివరంగా తెలియజేశారు. అసలు చిన్న వయసులోనే చాలామంది ఈ లివర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి మెయిన్ కారణాలు ఏంటనుకోవచ్చు? ఇది మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే చాలామందికి తాగిన తర్వాత లివర్ పాడైపోవడం అంటే ఒక వయసు వచ్చిన తర్వాత 25 నుంచి 30 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత లేదా 40 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఒక 5 నుంచి 8 ఏళ్ళ తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ పాడవడం గురించి తెలుసు, లేదా హెపటైటిస్ బి వైరస్ కానీ సి వైరస్ వల్ల కానీ లివర్ పాడు కావడం తెలుసు. కానీ చిన్న పిల్లల్లో కూడా లివర్ పాడవుతుంది అంటే పుట్టుకతో వచ్చే కొన్ని జబ్బులు ఉంటాయి. అంటే వీటిని కంజెనిటల్ లివర్ డిసీజెస్ అంటాం. వాటిలో కొన్ని ఎంజైమ్ తయారయ్యే వాటిలో డిఫెక్ట్ ఉండ అంటే జన్యు లోపం వల్ల కొన్ని ఎంజైమ్లు సరిగ్గా ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల జరిగేది. సో అంతేకాకుండా మనం ఏదైతే లివర్లో తయారైన పైత్యం వెళ్ళడానికి ఉండే ఒక రకమైన గొట్టాలని పైత్యపు గొట్టాలు అంటారు. అందులో లివర్లో ఉన్న అండ్ బయట ఉన్న పైత్యపు గొట్టాలు తయారు కాకుండా ఉండడం వల్ల దాన్ని బిలియరీ అట్రేసియా అంటారు. ఈ 2 కారణాలు, జన్యువుల వల్ల వచ్చే ప్రాబ్లము, ఎంజైమ్ల వల్ల వచ్చే ప్రాబ్లము, అండ్ ఈ పైత్యపు గొట్టాలు సరిగ్గా తయారు కాకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం, దాన్ని బిలియరీ అట్రేసియా అంటారు. ఈ 3 కాకుండా ఏంటి అని అంటే కొన్ని స్టోరేజ్ డిజార్డర్స్ అంటారు. అంటే ఐరన్ కానీ కాపర్ కానీ లివర్లో ఎక్కువగా స్టోర్ అయిపోవడం వల్ల పాడు కావడం. సో ఈ 4 రకాలు చిన్నపిల్లల్లో ఎఫెక్ట్ చేస్తాయి. అంటే ఏంటి? స్టోరేజ్ డిజార్డర్, కాపర్ కానీ ఐరన్ కానీ ఎక్కువ స్టోర్ కావడం వల్ల కానీ, జీనోమిక్ డిఫెక్ట్ అంటే జన్యువుల వల్ల వచ్చే ప్రాబ్లంల వల్ల లివర్లో కొన్ని రకాల రసాలు సరిగ్గా సింథసిస్ కాకపోవడం వల్ల లివర్ పనిచేయకపోవడం కావచ్చు, లేదా కొన్ని రకాల ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల కావచ్చు, లేదా మనం అనుకుంటున్నట్టు ఈ పైత్యపు గొట్టాలు సరిగ్గా తయారు కాకపోవడం వల్ల బిలియరీ అట్రేసియా. ఈ 4 వల్ల చిన్నపిల్లల్లో పుట్టుక నుంచి లేదా 1-2 ఇయర్స్లో మనకు కొన్ని అయితే పుట్టగానే బిలియరీ అట్రేసియా లాంటివి పుట్టగానే మనకు ప్రజెంట్ అవుతాయి. కొన్ని ఏమో కొంచెం లేట్గా 1 మంత్, కొన్ని మంత్స్ నుంచి ఇయర్స్లో బయటపడడం జరుగుతుంది. ఈ 4 కారణాల వల్ల జరుగుతుంది. అసలు లివర్ డ్యామేజ్ అయిందని చెప్పి తెలుసుకోవడం ఎలా సార్? అంటే చాలామందికి తెలియదు, ఏదో ఒక సిమ్టమ్ వస్తే కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు అనేవి చేయించుకోము. ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే అది లివర్ డ్యామేజ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు? యా, సూపర్. ఎందుకంటే జ్వరం వస్తే నీకు ఇమ్మీడియట్గా కనపడుతుంది. సో ఆ జ్వరానికి మ్యాక్సిమం లెస్ దెన్ 24 అవర్సే ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లము దాని ప్రజెంటేషన్ 24 అవర్స్ మ్యాక్సిమం. బట్ మీరు అన్నట్టుగా లివర్ ఒక 80 నుంచి 85% ఖరాబ్ అయ్యేంత వరకు ఎటువంటి సిమ్టమ్స్ కనపడవు. యూఆర్ వెరీ వెరీ రైట్. అంటే మినిమం నీకు జాండీస్ రావాలంటే కూడా ఒక మోర్ దెన్ 50% అన్న పాడై ఉండాలి. కొన్నిసార్లు ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం, అంటే దాంట్లో ఎక్కువగా ఆల్కహాల్ తీసేసుకొని ఇనీషియల్ స్టేజెస్లో జాండీస్ కనపడుతుంది. కానీ క్రానిక్ లివర్ డిసీజ్ అంటే మొత్తం లివర్ చెడిపోయిన స్టేజ్లో మీకు లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ బయటపడాలి అని అంటే ఒక 80 to 85% పాడై ఉండాలి. సో దానివల్ల కూడా ఐడెంటిఫికేషన్ చాలా డిలే అవుతుంది. ఇంకోటి చెప్తా, మీరు అడిగిన క్వశ్చన్లో ఒక మంచి కిటుకుంది ఏంటంటే, తాగడమో, హెపటైటిస్ బి వైరసో, సి వైరసో, లేకపోతే చిన్నపిల్లలు, ఇవన్నీ కాకుండా సైలెంట్ కిల్లర్ ఇంకోటి స్టార్ట్ అయింది. ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ అబౌట్ ఇట్, ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆ ఫ్యాట్ వల్ల
ఫ్యాట్ లివర్ను పాడు చేయడం వల్ల లివర్ చెడిపోయేది. అప్పటిదాకా నేను నార్మల్గానే ఉన్నా అనుకుంటారు, కానీ లావుగా కావడం వల్ల, ఫ్యాట్ చేరిపోవడం వల్ల, అసలు కణాలు హెపటోసైట్స్ తగ్గిపోవడం వల్ల, లివర్ కణాలు తగ్గిపోవడం వల్ల లివర్ చెడిపోతుంది. అప్పుడు ఒక 80% లివర్ పాడైన తర్వాతనే లక్షణాలు బయటపడడం జరుగుతుంది. సో ఇది మినిమం 80 to 85% ఖరాబ్ అయినప్పుడే, చెడిపోయినప్పుడే మనకు బయటపడుతుంది. సో మీరు అన్నట్టు అదే అడుగుదాం అనుకున్నాను సార్. ఫ్యాటీ లివర్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. అసలు ఈ ఫ్యాటీ లివర్ రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఫ్యాటీ లివర్ అది పెద్ద సబ్జెక్టు. ఫ్యాటీ లివర్కి సింపుల్ కారణం, దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. నీ పరిమితికి మించి కొవ్వు నీ బాడీలో ఉంది అంటే అది స్కిన్ కింద స్టోర్ అవుతుంది, లావుగా కనపడడం. అది కనపడకుండా లోపల విజరల్ ఫ్యాట్ అంటాం. విజరల్ ఫ్యాట్ అంటే కడుపులో ఉన్న విజర, అంటే కడుపులో ఉన్న ఆర్గాన్స్, లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, స్ప్లీన్ కావచ్చు, లేకపోతే హార్ట్ కావచ్చు, ఇంకా లంగ్స్ కావచ్చు. ఇవన్నీ కాకుండా ఇంటెస్టైన్, ఒమెంటమ్ అండ్ పెరిటోనియం అనేవి ఉంటాయి. అందులో ఒమెంటంలో బేసిక్గా ఒమెంటంలో ఫ్యాట్ చేరడం, లివర్లో ఫ్యాట్ చేరడం, అండ్ పేగుల్లో కొంతవరకు, లంగ్లో ఒక శ్వాస గొట్టాల్లో కొవ్వు చేరడం అనేది ఇది కామన్గా జరుగుతుంది. సో వీటన్నిటి వల్ల ఇప్పుడు ఊపిరితిత్తుల గొట్టాల్లో కొవ్వు చేరిందనుకో, నిద్రపోతున్నప్పుడు స్నోరింగ్ వస్తుంది, సరిగ్గా ఫ్లాట్గా పడుకోలేరు అట్లా. అదే ఒమెంటమ్ అనేది ఏంటి, మన పోలీస్ మ్యాన్ ఆఫ్ ద అబ్డమిన్, అంటే అది కొవ్వు చేరడం వల్ల దాన్ని చేయాల్సిన పని, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసే పని, చేయాల్సిన పని తక్కువ చేస్తుంది, కానీ అది కూడా బయటపడదు. కానీ లివర్లో అట్లా కాదు. లివర్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లివర్లో 1,00,000 కణాలు లేదా కోట్ల కణాలు ఉంటాయి, హెపటోసైట్స్, బట్ చెప్తున్న 1,00,000 కణాలు. ఆ 1,00,000 కణాల్లో ఉండాల్సిన ప్లేస్లో ఫ్యాట్ వచ్చి చేరింది. ఫ్యాట్ ఎక్కడ స్టోర్ గల, వాటి కణాల మధ్యలో చేరినప్పుడు అది ప్యాకెట్ ఇంతే ఉంటుంది. ఆ ప్యాకెట్లో హెపటోసైట్స్ ఆర్ రిప్లేస్డ్ బై యువర్ అడిపోసైట్స్, అంటే నీ ఫ్యాట్ సెల్స్. సో రాను పనికొచ్చే కణాలు. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూమ్లో ఇంపార్టెంట్ పోలీసులను 10 మంది పెట్టాలా, 10 మందే పడతారు. ఈ 10 మందిలో బయట వ్యక్తులు, నార్మల్ వ్యక్తులు వస్తున్న కొద్దీ పోలీసుల సంఖ్య తగ్గిపోతుంది. పోలీసుల సంఖ్య తగ్గిపోతున్నప్పుడు ఎఫిషియెంట్గా వర్క్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, దానివల్ల లివర్ చెడిపోతుంది, అంతే. సో బాడీలో ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ కనబడకుండా లివర్లో ఫ్యాట్ పెరగడము, ఆ లివర్లో ఫ్యాట్ పెరగడానే ఫ్యాటీ లివర్ అంటారు. ఎవరిలో వస్తుంది? లావుగా ఉండడం అనే సింపుల్ రీజన్. అది కాకుండా చాలామందిలో లీన్గా ఉన్నా కానీ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళలో, షుగర్స్ సరిగ్గా కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు, దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాం. సో వీటి వల్ల కూడా రావచ్చు. ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఇప్పుడు చాలా ర్యాంపెంట్గా పెరిగింది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కంటే కూడా డేంజర్. దీన్ని ఈ ఫ్యాటీ లివర్ అనేది స్టేజ్లో 1, 2, 3, 4 దాటగానే ఫైబ్రోసిస్, దెన్ సిర్రోసిస్ స్టేజ్కి వెళ్తుంది. దాన్ని నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అండ్ నాష్ రిలేటెడ్ సిర్రోసిస్ అని అంటారు. ఓకే. సో మీరు ఇందాక చెప్పినట్టు సార్ 80% లివర్ డ్యామేజ్ అయ్యే వరకు కూడా మనం దాన్ని కనుక్కోలేము అని చెప్పి అన్నారు కదా. అసలు జనరల్గా అంటే మనకి 80% పాడయ్యే వరకు తెలియదు అంటే చాలా ప్రమాదకరం కాబట్టి ఎలాంటి అవగాహన ఉంటే మనం ముందుగా తెలుసుకోవచ్చు? అవగాహన అంటే ఏం లేదండి, చిన్నపిల్లలది పక్కకు పెట్టేస్తే, చిన్నపిల్లలది మనకు 1 year లోపు తెలిసిపోతుంది, దానికి చేస్తాం. కానీ ఫస్ట్ మనము ప్రికాషన్స్ తీసుకోవడం. ఆల్కహాల్ అనుకోండి, ఆల్కహాల్ మోతాదులో తీసుకోవడం, డైలీ తీసుకోకపోవడం, అండ్ మినిమం 3 months గ్యాప్ ఇవ్వడం. అంటే లివర్ సెల్స్ రీజనరేట్ కావడానికి 3 months సరిపోతుంది. మినిమం దట్ ఈస్ మినిమం 3 months గ్యాప్ ఇవ్వడం. నెక్స్ట్ మంత్లీ 1 or 2 తప్ప అంతకు మించి తీసుకోకపోవడం. తీసుకున్నప్పుడు కూడా ఒక మోతాదులో తీసుకోవడం. ఇది ఫస్ట్ మన చేతిలో ఉంది. ఇంకా ఖచ్చితంగా స్క్రీనింగ్. ఇప్పుడు అందరికీ పుట్టిన వాళ్ళకి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్స్ జరుగుతున్నాయి, బట్ స్టిల్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడము అండ్ ఫ్రీక్వెంట్గా బీసీ టెస్టింగ్ చేసుకోవడం హెపటైటిస్కి సంబంధించి. ఇవి కాకుండా లావుగా ఉండకుండా ఐడియల్ బిఎంఐ, ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ని మెయింటైన్ చేయడం. దాని తర్వాత ఒకవేళ డయాబెటీస్ ఉంటే మెటబాలిక్ సిండ్రోమ్లోకి వెళ్ళకుండా, అంటే ప్రాపర్ కంట్రోల్లో, అంటే డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెడికేషన్, ఈ మూడింటిని కరెక్ట్ బ్యాలెన్స్గా చేసి ఆ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ ఏదైతే HbA1c అనేది ఉంటుందో దాన్ని కరెక్ట్ 6.5 కంటే కింద పెట్టుకుంటే 90% మన చేతుల్లోనే ఉంది. ఇంకా తప్పకుండా ఏదో క్యాన్సర్ రావడం, ఇంకేదో రావడం వల్ల లివర్ చెడిపోయి, సరే దట్స్ ఓకే, అది మన చేతుల్లో లేదు. బట్ 95% మన చేతుల్లో. ఓకే. సో ఇందాక మీరు అన్నట్టు సార్, ఆల్కహాల్ మెయిన్ రీజన్ అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇది లివర్ డ్యామేజ్కి మెయిన్ రీజన్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంటే మీరు అన్నట్టు మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అవ్వదు అని అనుకోవచ్చా? అమ్మో, నువ్వు కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగినావు. నేను తాగు అని చెప్పట్లేదు దయచేసి.
తాగమని కాదు నా ఉద్దేశము. ఒకటి, చెడు ఎప్పుడైనా చెడే, ఎవరు చెప్పినా చెడే, ఎవరు చేసినా చెడే. సో తాగమని నేను చెప్పట్లేదు. ఒకవేళ తాగే వాళ్ళు ఉంటే, తాగడం వాళ్ళకు కంపల్సరీ అయితే, వాళ్ళకు హ్యాబిట్ అయితే, దాన్ని మోతాదులో పెట్టుకోమని చెప్తున్నా. ఫ్రీక్వెన్సీని తగ్గించు. ఓకే. సో అట్లా తాగొచ్చని కాదు. ఓకే. సో అట్లాగే కొంతమంది సార్ డైలీ తాగే అలవాటు ఉంటుంది వాళ్ళకి, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ డైలీ తాగే అలవాటు ఉంటుంది. ఎవరైనా చెప్పినా కూడా ఒక సిల్లీ ఆన్సర్ చెప్తూ ఉంటారు. అంటే నేను చాలా స్ట్రెస్ లో ఉన్నాను, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మోతాదులోనే తాగుతున్నాను అండ్ నేను ఫుడ్ కూడా సరిగ్గా తీసుకుంటున్నాను, సో నాకు ఏ ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పి ఆన్సర్ చెప్తూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? సో నేను దీన్ని ఒక రకమైన ట్రేట్స్ అంటారండి. నేను రాగానే ఆల్కహాలిక్స్ను చాలా ఫాస్ట్గా గుర్తుపడుతుంటాం, నేను రోజు చూసేదే కాబట్టి. ఫస్ట్ దే విల్ డినై ఇట్. లేదు సార్ ఎప్పుడో ఒకసారి తాగుతున్నా అంటాడు. అందుకే మేము ఎప్పుడు వాళ్ళని అడగం, వెనకొచ్చిన వాళ్ళ వైఫ్ని అడుగుతాం. అతను రోజు తీసుకుంటున్నాడా లేదా అనేది వైఫ్ని చూసి చెప్పొచ్చు, ప్లస్ దానిలో అతని పేషెంట్ ఫేస్ని కూడా చూసి చెప్పగలుగుతాం. అండ్ యూజువల్గా ఒక మనిషి వస్తున్నప్పుడు ఆ తొందరపాటుతనం ఉండి, చేతులు వణుకడం ఉండి, కాళ్ళ వాపులు ఉండి, ఆ ఫేస్లో ఒక రకమైన ఆల్కహాల్ వల్ల వస్తున్న సిఎల్డి లుక్ ఉండి, కడుపు ఉబ్బిపోయి ఉండి, పొద్దున తాగే అలవాటు ఉండి, ఎర్లీ మార్నింగ్ డ్రింకింగ్ ఉంటారు. సో డైలీ తాగే అలవాటు ఉన్నప్పుడు ఇంకా ఆయన చెప్పినా చెప్పకపోయినా డైలీ తాగుతున్నట్టే లెక్క. ఒక వ్యక్తి మినిమం 5 నుంచి 8 ఇయర్స్ కంటిన్యూస్గా డైలీ తాగితే, ఒక అరౌండ్ క్వార్టర్ అనుకోండి, సో తీసుకున్నారు అంటే డెఫినెట్గా లివర్ పాడవుతుంది. అందులో డౌటే లేదు. నువ్వు ఎంత మంచి డైట్ తీసుకో, నువ్వేమైనా చేయి, నీకు పొయ్యి లివర్ను అది డ్యామేజ్ చేస్తుంది. నువ్వు డైట్ ఇచ్చేది 5 ఇయర్స్ కాకపోతే 7 ఇయర్స్ చేస్తుంది, 7 ఇయర్స్ కాకపోతే 8 ఇయర్స్ చేస్తుంది, బట్ ఇట్ విల్ డ్యామేజ్. ఓకే. లివర్ సిరోసిస్ అంటే ఏంటి సార్? లివర్ సిరోసిస్, ఏ లివర్ అన్నా నేను చెప్పాను కదా, ఫస్ట్ లివర్ ఒక స్టేజ్ అంటే వాపు సెల్లులు, దానివల్ల మనం జరిగే ఇన్సల్ట్ వల్ల మనం ఆల్కహాల్ ఇచ్చినాం అంటే ఒక దాన్ని కొడుతున్నావు. ఇప్పుడు ఇక్కడ నేను దెబ్బ కొట్టినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ వాపు వస్తుంది, అర్థమవుతుందా? వాపు వచ్చినప్పుడు ఉబ్బుతుంది, అప్పుడు ఫస్ట్ హెపటోమెగాలి వస్తుంది, అంటే బాగా లావు అవుతుంది, అంటే అది ఎర్లీ స్టేజ్ అన్నట్టు. కొంచెం మనం ఆపేసి ఇవన్నీ చేస్తే రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, అది రిపీటెడ్గా కొట్టడం వల్ల గట్టిగా రాయిలాగా మారిపోతుంది. అంటే కణాలన్నీ ఆల్మోస్ట్ నాన్ ఫంక్షనల్ అయిపోయి చనిపోయి, వాటి మధ్యలో కణాల మధ్యలో ఫైబ్రోసిస్ వచ్చేస్తుంది. ఫైబ్రోసిస్ అంటే చెడిపోయిన కాడేమిటి, ఇప్పుడు ఒక దెబ్బ తాకిన తర్వాత ఫస్ట్ వాపై తర్వాత మానిపోయిన తర్వాత ఇట్లా గట్టిగా అట్టగట్టినట్టు అయిపోతుంది. సో దాన్నే ఫైబ్రోసిస్ అంటారు, దాన్నే సిరోసిస్ అంటారు. అప్పుడు లివర్ చిన్నగా అయిపోవడం జరుగుతుంది, ష్రంకెన్ లివర్ అంటాం. ఆ లివర్ చిన్నగా అయిపోయి, అందులో కూడా సిఎల్డీలో కూడా క్రానిక్ లివర్ డిసీజ్లో సిరోసిస్లో కూడా దాన్ని సిరోసిస్ అంటాం. ఆ సిరోసిస్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ని క్రానిక్ లివర్ డిసీజ్, కంపెన్సేటెడ్ అండ్ డీకంపెన్సేటెడ్ అంటాం. కంపెన్సేటెడ్ అంటే అర్థమంటే లివర్ పాడైందని నువ్వు అల్ట్రాసౌండ్లో సీటో చూస్తే తెలుస్తుంది, కానీ ఇంకా అప్పటి వరకు ఎటువంటి సిమ్టమ్స్ కనపడవు. సిమ్టమ్స్ కనపడకుండా లివర్ పాడై ఉంటే కొంతకాలం అట్లా జాగుతుంది, 6 నెలల నుంచి 1 ఇయర్ అనుకో, అట్లాంటి దాన్ని కంపెన్సేటెడ్ లివర్ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజ్ అంటారు. ఓకే, ఫైబ్రోసిస్ నుంచి సిర్రోసిస్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ఆ సిర్రోసిస్ స్టేజ్ అంటే సెల్స్ చనిపోవడం, వాటి మధ్యలో మొత్తం గట్టిగా రాళ్ళలాగా ఫైబ్రోస్ ఫామ్ అయిపోయి రాయిలాగా తయారు కావడం, అంటే నాన్ ఫంక్షనల్ అయిపోవడం. ఆల్మోస్ట్ అది చేయాల్సిన 250 పనులు చేయలేకపోవడం. 250 పనులు ఏంటి, అన్ని అవయవాలకు సపోర్ట్ చేస్తుంది, గుండెకు, కిడ్నీలకు, జీర్ణ వ్యవస్థకి, ఆ ప్రోటీన్స్ తయారు చేయడానికి, ఈవెన్ బ్రెయిన్కి. టాక్సిన్స్ని మనం అనుకుంటాం మన బాడీలో ఉన్న చెడును బయటికి పంపేది ఏది, కిడ్నీ, కానీ అది చెడ మంచిగా రికగ్నైజ్ చేసేది లివర్. సో ఎంత మనం తిన్నది ఫస్ట్ తినగానే అబ్జార్బ్ అయిపోతే అది లివర్కి, అంటే గట్ నుంచి లివర్కి వెళ్ళి అక్కడ దాంట్లో ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది. ఏది ఎట్లా కావాలి, ఏది ప్రోటీన్ కావాలా, ఏది కార్బోహైడ్రేట్ కావాలి, ఏది కొవ్వు కావాలి, ఇదంతా ప్రాసెస్. సో ఇట్స్ ఎ బిగ్ మెషినరీ, అంటే ఒక పెద్ద పవర్ హౌస్ అది. ఆ పవర్ హౌస్లో జరగాల్సిన పనులన్నీ అయిపోయినప్పుడు ప్రోటీన్ తయారు కాదు, ఈ టాక్సిన్స్ను ఐడెంటిఫై చేయడం కాదు, లివర్కి సపోర్ట్, కిడ్నీకి సపోర్ట్ చేయదు, హార్ట్కి సపోర్ట్ చేయదు. సో అప్పుడు హెపటోరీనల్ సిండ్రోమ్ డెవలప్ అవుతుంది, హెపటిక్ ఎన్సెఫలోపతి డెవలప్ అవుతుంది, హెపటోపల్మనరీ సిండ్రోమ్ డెవలప్ అవుతుంది, ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి. సో వాటిని డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్. ఓకే. సో జనరల్గా హెల్దీ లివర్ అంటే మనకు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు సార్? సింపుల్, అవాయిడ్ ఆల్కహాల్, అవాయిడ్ జంక్ ఫుడ్, అర్థమైంది. మెయింటైన్ ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్, హైట్కి తగ్గ వెయిట్ అంతే ఉండాలి, దాంట్లో కొవ్వు శాతం తక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్
తక్కువ తీసుకోవాలి, కొవ్వు శాతం తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. బాడీలో ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్నా కానీ కొంతమంది ఐడియల్ ఉంటారు కానీ అందులో కొవ్వు ఉంటుంది, మజిల్ మాస్ తక్కువ ఉంటుంది, ఐడియల్ మజిల్ మాస్ ఉంచుకోవాలి. ఇవి కాకుండా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ రెగ్యులర్గా చేసుకోవడం, బీసీ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవడం, అంతే. సో ఇంకొక చిన్న డౌట్ సార్, అంటే జనరల్గా ఇప్పుడు మనం వింటుంది ఏంటంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ మానేయమంటే సడన్గా మానేయకూడదు, దానివల్ల ఇబ్బందులు వస్తాయి అని చెప్తూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? సో అయితే ఏంటి అని అంటే, ఒక మనిషి ఇప్పుడు మీ ఇంట్లో మనిషి నెలకు 10 సార్లు తాగుతున్నాడు అండ్ సడన్గా మానేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ఆల్కహాల్లో 2 రకాల మనిషి, సైకలాజికల్ డిపెండెన్స్, ఫిజికల్ డిపెండెన్స్ అని ఫిజియలాజికల్ డిపెండెన్స్ అని 2 రకాలు ఉంటాయి. సైకలాజికల్ డిపెండెన్స్ అంటే నాకు తాగాలనిపించడం, నేను తాగడం, దట్ ఈస్ సైకలాజికల్ డిపెండెన్స్. ఫిజియలాజికల్ ఆర్ ఫిజికల్ డిపెండెన్స్ అంటే ఏంటి అని అంటే, నువ్వు ఏమి చేసినా నేను తాగకుండా ఉండలేను, తాగకపోతే నాకు ఎవడో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, గుండె దడ అనిపిస్తుంది, చేతులు అనుకుతుంటుంది, మాట్లాడలేను, ఏం చేయలేను, చెమటలు వచ్చేస్తుంటాయి. సో అందుకు ఆయనకు ఓన్లీ థింగ్ ఈజ్ మందు దాయిపించడమే. సో ఆ స్టేజ్కి ఎవరైతే వెళ్తారో, ఫిజియలాజికల్ ఆర్ ఫిజికల్ డిపెండెన్స్ స్టేజ్కి వెళ్తారో వాళ్ళకు సడన్గా మానేయడానికి లేదు. మానేసినా కొన్ని మందులు పెట్టి మానేస్తాం, అడ్మిషన్ చేసి. ఎందుకంటే విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం, సడన్గా మానేస్తే విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి, తాగకపోతే ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళను ఫిజిషియన్ అబ్జర్వేషన్లో పెట్టి, డాక్టర్ అబ్జర్వేషన్లో పెట్టి కొన్ని మందులు ఇస్తూ ఆల్కహాల్ను మానేసి అట్లా కొంతకాలం చేసి డి అడిక్షన్ సెంటర్కి పంపి 6 to 9 months డి అడిక్షన్ సెంటర్లో ఉంచి బాగా అయిన తర్వాత విల్ డూ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. సో వాట్ అబౌట్ స్మోకింగ్ సార్? అంటే స్మోకింగ్ కూడా చాలామంది ఎక్కువ చేస్తూ ఉంటారు, కొంతమంది ఆల్కహాల్ ఎలా తాగుతారో స్మోకింగ్ కూడా డబ్బాలు కాల్ చేస్తూ ఉంటారు కదా. సో ఒకటి మీరు అడుగుతున్న దాంట్లో స్మోకింగ్కి లివర్కి పెద్దగా రిలేషన్ లేదు. బట్ ఒకటి, ఆల్కహాల్ కంటే స్మోకింగ్ అనేది 100 రెట్లు డేంజరస్, అది మాత్రం. స్మోకింగ్ కాజెస్ మెనీ ప్రాబ్లమ్స్, అంటే లంగ్ ప్రాబ్లమ్స్ ఒకటే కాదు, లంగ్ క్యాన్సర్ ఒకటే కాదు, మిగతా అన్ని క్యాన్సర్స్కి, మిగతా అన్ని ప్రాబ్లమ్స్కి సిన్నిమోనిక్గా పనిచేస్తుంది. అంటే స్టమక్ క్యాన్సర్ కావచ్చు, కొలాన్ క్యాన్సర్ కావచ్చు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఎస్పెషల్లీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు. అండ్ లివర్లో కూడా ఆల్కహాల్ తీసుకుంటూ స్మోక్ చేసిన వల్ల ఆబ్వియస్లీ ఇంకా అది మత్తు వల్ల వాటి వల్ల రిపీటెడ్గా ఇంకా తాగడం జరుగుతుంది. సో కాబట్టి లివర్కి పర్సే స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ ఉందా అంటే నాట్ మచ్, బట్ మిగతా అన్నిటికీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్కహాల్ కంటే 100 రెట్లు స్మోకింగ్ డేంజరస్. ఓకే. సో అట్లాగే సార్, ఇందాక మీరు చెప్పినట్టు 80% డ్యామేజ్ అయ్యే వరకు కూడా మనకి లివర్ డ్యామేజ్ అయిందని తెలియదు. సో అట్లాంటి స్టేజ్లో మెడికేషన్తో మనం నార్మల్ చేయొచ్చా? ఇప్పుడు ఏమన్నాను నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఎట్లా బయటపడతాయి, ఎట్లా తెలుస్తుంది. ఫస్ట్ మినిమం జాండీస్ వస్తుందండి, పచ్చ కామెర్లా వస్తుంది. అది తర్వాత ఏంది, ప్రోటీన్ తయారు కాకపోవడం వల్ల కడుపులో నీరు చేరడం, కాళ్ళ వాపులు రావడం జరుగుతుంది. అది దాని తర్వాత ఏమవుతుంది, ఈ లివర్కి రాయిలాగా మారిపోవడం వల్ల లివర్కి వెళ్ళే మెయిన్ రక్తనాళం పోర్టల్ వీన్ అనేది ఉంటుంది. వాటిది ఆ పోర్టల్ ప్రెషర్ పెరగడం వల్ల వెనక్కి మొత్తము పేగుళ్ళల్లో ఉండే అన్ని రక్తనాళాలు బాగా వాచిపోతాయి. అప్పుడు అన్నవాహికలో కూడా రక్తనాళాలు వాచి, మీరు ఇనుంటారు ఆల్కహాల్ తాగే వాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రక్తవాంతులు చేసుకొని చనిపోవడం అనేది ఉంటుంది. అది ఎందుకు అవుతుంది అంటే, లివర్కు పోయే ఏదైతే రక్తనాళం బ్లాక్ అయిపోవడం వల్ల, వెనక్కి తినడం వల్ల ప్రెషర్ ఎక్కువై రక్తనాళాలు చిట్లి రక్తవాంతులు అవుతాయి. సో మూడోది ఆఫ్టర్ జాండీస్ అండ్ కడుపులో నీరు చేయడం, కాళ్ళవాపు తర్వాత రక్తవాంతులు కావడం. నెక్స్ట్ ఏంటి, బాడీలో ఈ టాక్సిన్స్ను గుర్తించే లక్షణం సరిగ్గా లేకపోవడం వల్ల చెడు టాక్సిన్స్ అన్నీ, అమ్మోనియా అంతా జామ్ అయిపోయి అది బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటారు. మనిషి ఫస్ట్ సరిగ్గా నిద్రపోడు, పిచ్చిగా బిహేవ్ చేస్తాడు, మాట సరిగ్గా రాదు, తర్వాత కోమాలకు వెళ్ళిపోవడం, లివర్ వల్ల కోమాలకు వెళ్ళిపోవడం, దాన్ని హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటారు. ఇది 4th. దాని తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్, హెపటోరీనల్ సిండ్రోమ్ అంటాం. అంటే దీనివల్ల మెల్లగా రీనల్ షట్ డౌన్ అయ్యి యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి రీనల్ ప్రాబ్లం వస్తుంది. ఇది 5వది. వీటి తర్వాత బేసిక్ ఏంటి అని అంటే లంగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, దాన్ని హెపటోపల్మనరీ సిండ్రోమ్ అంటారు. అండ్ నెక్స్ట్ పోర్టోపల్మనరీ పల్మనరీ హైపర్ టెన్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి కాకుండా లివర్ చెడిపోవడం వల్ల అది మంచి సోర్స్ కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాలుగా బయటపడే అవకాశం ఉంటుంది. ఇవి బయటపడ్డప్పుడు ఇందులో ఏ స్టేజ్లో బయటపడ్డారు, ఇప్పుడు జస్ట్ జాండీస్ వచ్చింది, ఆ జాండీస్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో జస్ట్ అగ్రవేషన్ వల్ల అక్యూట్ అండ్ క్రానిక్ కావచ్చు, క్రానిక్ కావచ్చు. అక్యూట్ అండ్ క్రానిక్ అనుకో కొంచెం మందులు ఇచ్చేసి కొద్దిగా ఎర్లీ స్టేజ్లో ఉండి మేము మెల్డ్ స్కోరింగ్ అనేది ఒకటి ఉంటుంది, స్కోరింగ్ చేసుకున్నప్పుడు తక్కువ స్కోరింగ్లో ఉంటే మందులతో కొంతకాలం మేనేజ్ చేస్తాం. కానీ
అదే ఓష్ తప్పిపోయే స్టేజ్కి, ఎన్సెఫలోపతి వచ్చే స్టేజ్కి, అసైటిస్ వచ్చే స్టేజ్కి, రిపీటెడ్గా రక్తవాంతులు ఇచ్చే స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే మార్గం. ఓకే. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు డోనర్ గురించి తెలియజేయండి సార్. అంటే వెరీ గుడ్ క్వశ్చన్. ఇది అవేర్నెస్కి అవసరమైన క్వశ్చన్. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అసలు ఎట్లా చేస్తారు? మన లివర్ అనేది పాడైనప్పుడు వేరే లివర్ను తీసిపెట్టడం, అది మనుషుల లివర్ని మాత్రమే పెట్టగలుగుతాం. ఆ వేరే లివర్లు 2 రకాలు. ఒకటి లైవ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఏంటి? నీకు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్, తల్లి తండ్రి, అక్క చెల్లె అన్న తమ్ముడు, భార్య కొడుకు బిడ్డే, వీళ్ళను ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. వీళ్ళలో ఎవరైనా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండి లివర్ బాగుండి సగం లివర్ డొనేట్ చేసి దాన్ని నీ లివర్ను తీసేసి నీలో పెడితే దాన్ని లైవ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, LDLT అంటాం. లేదు, ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్, మిగతా అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయి, జస్ట్ బ్రెయిన్ డెడ్ అయింది, యూజువల్గా యాక్సిడెంట్ల వల్ల కానీ రక్తనాళాలు చెట్టి బ్లడ్ క్లాట్ బ్రెయిన్లో కావడం వల్ల కానీ అయినప్పుడు ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అవుతారు. వాళ్ళ లివర్ బాగుండి వాళ్ళు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు, లేదా కొన్నిసార్లు మనం బ్లడ్ గ్రూప్ ఉన్నా కానీ కొన్ని ఓలు పెట్టి చేస్తుంటాము. సో ఇట్లాంటి పేషెంట్ నుంచి లివర్ తీసి ఆ మొత్తం లివర్ని నీలో పెట్టినప్పుడు దాన్ని DDLT, డిసీజ్డ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అంటే 2 రకాల లివర్, ఒకటి బ్రెయిన్ డెడ్ నుంచి రావచ్చు, లేదా నీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ నుంచి కూడా ఆఫ్ లివర్ తీసుకోవచ్చు. ఈ రకంగా మన బాడీలో పెట్టి వన్స్ బాడీలో పెట్టిన తర్వాత ఏమవుతుంది, నీకు ఒక్క బ్యాక్టీరియా నీ బాడీలోకి వస్తేనే నీ బాడీ ఇమ్యూనిటీ పవర్ తన్నేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంత పెద్ద లివర్ పెట్టినప్పుడు నీ బాడీ దాన్ని తన్నేసి రిజెక్షన్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు నీ ఇమ్యూనిటీ పవర్ తగ్గించడానికి మేము కొన్ని ఇమ్యూనోసప్రెసెంట్స్ అనే మెడిసిన్స్ ఇస్తాము. ఆ మందులు ఇవ్వడం వల్ల మన ఇమ్యూనిటీని తగ్గించి మన బాడీలోకి ఆ లివర్ని అడ్జస్ట్ కావడానికి దోహదం చేస్తుంది. సో మన కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఇప్పుడు రోబోటిక్ సర్జరీ కూడా వచ్చిందని చెప్పేసి అన్నాం సార్, వీటి డీటెయిల్స్ తెలియజేస్తారా? రోబోటిక్ సర్జరీ లివర్, ఫస్ట్ దాని గురించి మాట్లాడడం. ఫస్ట్ మీకు ఒక విషయం అర్థం కావాలంటే సర్జరీలు ఎన్ని రకాలు. ఓపెన్ సర్జరీ అందరికీ తెలిసింది, కడుపును కోసి చేసి, నేను GA సర్జన్ కాబట్టి కడుపు గురించి మాట్లాడుతున్నాను. సో కడుపును కట్ చేసి ఓపెన్ చేసి వేరియస్ ఇన్సెషన్ ద్వారా పోయి చేతులతో, ఈ 2 చేతులతో చేసేదాన్ని ఓపెన్ సర్జరీ అంటారు. లాప్రోస్కోపీ అంటే ఏంది? కడుపులోకి ఒక గ్యాస్ కొడతాం, CO2 కొట్టి కడుపునంత ఉబ్బిచ్చి ఒక చిన్న రంధ్రంతో కెమెరాని పెట్టి దాన్ని ఒక మానిటర్ మీద చూస్తూ చిన్న ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఆ ఇన్స్ట్రుమెంట్లు మా చేతుల్లో పట్టుకుంటే ఆ టిప్ కదులుతూ ఆపరేషన్ చేస్తుంది. దాన్ని లాప్రోస్కోపీ అంటారు. ఇప్పుడు కొత్తది ఏమొచ్చింది అడ్వాన్స్మెంట్? రోబోటిక్. అంటే ఏంది? నేను ఒక మెషిన్ మీద కూర్చుంటా, రోబో కన్సోల్ మీద కూర్చుంటా, నా 2 వేళ్ళు, మీరు ఆపరేషన్ థియేటర్కి వస్తే చూపించగలుగుతాను, నా 2 వేళ్లతో ఆ 2 రోబో చేతుల్ని పట్టుకుంటా, అంటే చేతులు లాంటి వాటిని పట్టుకుంటా. సో వాటి ఫింగర్స్ పెట్టి నేను స్క్రీన్లో చూస్తూ సేమ్ లాప్రోస్కోపీ లాగానే అగైన్ గ్యాస్ పెడతాము, కెమెరా పెడతాము. ఆ కెమెరాది నాకు ఇక్కడ స్క్రీన్లో కనపడుతుంటే నేను చేయాలనుకున్నది ఇక్కడ కలిపితే అక్కడ ఈ కమాండ్స్ అనేవి మొత్తం పోయి రోబో ఆర్మ్స్ ఆ పని చేస్తాయి. అంటే రోబో సర్జరీ చేయదు, నేనే సర్జరీ చేస్తాను. నా ఆర్మ్స్ ఒక కాడ, నా చేతులు ఇక్కడ కదిపితే అదే కదలిక. సో వితౌట్ నానో సెకండ్స్ డిలే అక్కడ సేమ్ కదలిక, ఎటువంటి ట్రెమర్స్ లేకుండా, విత్ ప్రిసిషన్ అండ్ 3D విజన్, మొత్తం 3D డెప్త్ నేను కళ్ళతో చూస్తున్నట్టు ఉండడం, విత్ హై రిజల్యూషన్ అంటే 10x రిజల్యూషన్ అండ్ నార్మల్ హ్యూమన్ రొటేషన్. అంటే ఇప్పుడు లాప్రోస్కోపీలు ఏంటి, నేను చేతితో కదుపుతున్నప్పుడు ఆ టిప్ కొంతవరకే పైకి కిందికి సైడ్కు ఇటు ఇటే వస్తుంది. కానీ ఇట్లా అని పోయి చేయలేదు, టిప్పులు రిజిడ్ టిప్స్ ఉంటాయి. అదే ఈ రోబోలో నా హ్యాండ్ ఎట్లా తిరుగుతుందో అట్లా తిరుగుతుంది. కాబట్టి చిన్న అంటే పెల్విస్ సర్జరీస్ కానీ, లివర్ సర్జరీస్ కానీ, ప్యాంక్రియాస్ సర్జరీస్ కానీ, అన్నవాహిక జీర్ణాశయం సంబంధించి కానీ చాలా పర్ఫెక్షన్తో చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే కరెక్ట్ ప్లేన్లో ఉంటాము, బ్లడ్లెస్ ఫీల్డ్ ఉంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది, ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సో జనరల్గా అంటే చిన్నవాళ్ళ నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు లివర్ని హెల్దీగా ఉంచుకోవాలంటే అందరూ కూడా పాటించవలసిన చిట్కాలు ఏమైనా చెప్తారా? ఫస్ట్ హెల్దీ డైట్ తీసుకోండి. హై ప్రోటీన్, హై ఫైబర్, లో కార్బోహైడ్రేట్, లో ఫ్యాట్ డైట్, మెయింటైనింగ్ ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్, కరెక్ట్ వెయిట్ సరిపడా, హైట్కి సరిపడా వెయిట్ మెయింటైన్ చేయడము, హెపటైటిస్ B వ్యాక్సిన్స్ తీసుకోవడము, BCకి ఫ్రీక్వెంట్గా టెస్టింగ్ చేసుకోవడము, అండ్ ఫ్యాటీ లివర్ రాకుండా, హెపటైటిస్ BCలు రాకుండా జాగ్రత్తగా ఉండడం. ఇంతే బేసిక్గా ఫుడ్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, హై ప్రోటీన్, హై ఫైబర్, లో కార్బోహైడ్రేట్, లో ఫ్యాట్, లో సాల్ట్ డైట్ విత్ మెయింటైనింగ్ ఐడియల్ BMI.